సభాధ్యక్షుడైన ప్రొఫెసర్ సుదర్శన్ సింగ్ గారిని కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈనాటి సభలో చాలా ముఖ్యమైన విశేషం ఏంటంటే సుప్రశ్రీ ఆర్ట్స్ అసోసియేషన్ పక్షాన తెలుగు విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ చేస్తున్న వి కనకదుర్గ గారు 12వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్యమైన ఉద్దేశం ప్రతి నెల తను ఏదో ఒక కార్యక్రమాన్ని, ఏదో ఒక రకమైన వినూత్నమైన సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రదర్శించడము, తనే పాడటము చేయడం జరుగుతుంది. లోగడ లీల, జిక్కి, భానుమతి వాళ్ళ స్వరాలతో కూడుకున్న ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వైకే నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కూడా కార్యక్రమం నిర్వహించారు. ప్రతి కార్యక్రమంలోనూ కొత్తదనాన్ని, ప్రతి కార్యక్రమంలోనూ ఉత్సాహాన్ని, ప్రతి కార్యక్రమంలోనూ నేను చేయగలను అనే ఒక సమర్థతని చాటుకుంటున్న మహా గాయకురాలుగా అవతరించనుంది మా కనకదుర్గ. ఈరోజు ఈనాటి కార్యక్రమాన్ని సుప్రశ్రీ, అంటే ఇక్కడ సుప్రశ్రీ అనే పేరు ఎలా వచ్చిందంటే వాళ్ళ ముగ్గురు అమ్మాయిల పేర్లు సుందరి, ప్రమోద, శ్రీ ముగ్గురిని కలిపి సుప్రశ్రీ అసోసియేషన్ కింద మా కనకదుర్గ గారు ప్రకటించుకున్నారు. ముగ్గురు అమ్మల కన్నా మా కనకదుర్గ ముగ్గురు అమ్మల తల్లి అయిపోయింది కనుక వారిని అభినందిస్తూ ఈనాటి కార్యక్రమంలో ముఖ్యంగా మేము పిలవగానే మా అభ్యర్థనను, ఆహ్వానాన్ని మన్నించి తెలుగు కవిత్వము, తెలుగు సంస్కృతి, తెలుగు కళలు, తెలుగు వైభవము వీటన్నిటికీ నిర్వచనము డాక్టర్ సినారె ఎవరు కాదనలేరు. జాతీయ కవి, ప్రపంచంలో తెలుగు జాతిలో ఒకే ఒక వ్యక్తి ఈరోజు లైవ్లీ మనం అందరూ ఉన్నారంటే అది సినారె. వారికి రావడమే మా అద్భుతం. ఉయ్యలూగినదోయి మనసే పాట 46 సంవత్సరాల క్రితం పాడిన పాట భానుమతి స్వరంతో కనకదుర్గ పాడుతుంటే థ్రిల్లింగ్గా ఉంది. ఎందుకంటే పాడేది ఎవరు ముందరా? సాక్షాత్తు నారాయణ గారి ముందర పాడటం. ఇది నిజంగా ఒక పూర్వజన్మ సిద్ధత. కనకదుర్గ పాడటం అప్పటికి కనకదుర్గ పుట్టలేదేమో ఇంకా. సో దిస్ ఈజ్ ఎ యూనిక్ అచీవ్మెంట్ బై కనకదుర్గ. కనుక ఆమెను అభినందిస్తూ ఆ అదృష్టాన్ని ప్రసాదించిన ఆచార్య శ్రీ నారాయణ, పద్మభూషణ్ నారాయణ గారికి నేను మనసారా నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమంలో ముందుగా కనకదుర్గ స్వాగతం. సభాధ్యక్షుడు అంతా ఆనందంలో మునిగిపోయాను. శ్రీ విఎల్ఎన్ చారియర్ గారిని మీ కరతాళం మధ్య, మీ ఆనంద సందోహాల, హర్షధ్వానాల మధ్య సవినయంగా సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. విఎల్ఎన్ చారియర్ గారు 76 స్టిల్ ఈజ్ స్ట్రాంగ్. విశేషిస్తూ ఎన్ని కార్యక్రమాలు చేశారు. అయ్యా చారియర్ గారు, తెలియక చేసిన పొరపాటుకు క్షమించమని మరొకసారి కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం మీకు సన్మానం చేయాలనే ఉద్దేశంతో కూడా నిర్వహించబడుతోంది. మరి ఈ తప్పిదానికి అందరికీ సాదర స్వాగతం పలుకుతూ ఇచ్చేసిన ప్రేక్షక మహాశయులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈనాటి సభని కొనసాగించవలసిందిగా. అంటే నాకు మాటలు రావు, పాటలే వస్తాయి కాబట్టి ఎక్కువ మాట్లాడితే మీరు వినలేదు. అందుకే నేను సభాధ్యక్షులు గారినే ఈ సభను కొనసాగించవలసిందిగా కోరుకుంటున్నాను. కారణం నా పిల్లలే. ఎందుకంటే చిన్నపిల్లల కోసమని నేను ఈ సంస్థను స్థాపించాను. వృత్తిరీత్యా నేను ఒక టీచర్ని కావడమే దానికి ఒక ఉద్దేశం. క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుని పాటల్లో కొంచెం పాడుతూ లలిత సంగీతంలో టీచర్ డిప్లొమా చేసిన నేను నాకున్న కొద్దిపాటి విద్యని పిల్లలకి నేర్పాలనే ఉద్దేశంతో ఒక అకాడమీ స్థాపించాను. ఆ అకాడమీ స్థాపించి ఊరుకుంటే ఏమి లాభం అని ఒక సంస్థ కింద రూపొందించాలి, దీన్ని మంచి కార్యక్రమాలు చేయాలి, వీళ్ళందరి చేత పాడించాలని 1996లో నేను ఈ సంస్థని మా వారి కోరిక మీద, ఆయన కవి కొద్దిగా రచనలు చేస్తుంటారు, వారు అన్నారు ఏదైనా స్థాపిద్దామండి, ఆ సంస్థ కింద స్థాపిద్దాము అనగానే ఏమని పెడతాం పేరు అని అడిగాను. అంటే ఆయన అన్నారు, వెంటనే వితిన్ 2 minutes ఆయన ఆలోచించి సుందరి, పెద్ద అమ్మాయి సుందరి, రెండో అమ్మాయి ఉగాది బేబీ ప్రమోద నవసంవత్సరంలో పుట్టింది, పెద్ద అమ్మాయి శ్రీరామనవమిలో పుట్టింది, మూడో అమ్మాయి ఫిబ్రవరి నెలలో సిరి సంతోషి లావణ్య, వీళ్ళ ముగ్గురి మీద ఒక సంస్థ పెట్టేద్దాము, ఆ పేరు పెడదాము అన్నారు. అనగానే నేనన్నాను, నాకు బాగా కోపం వచ్చింది. మరి నేను అన్నాను, మరి నా పేరు ఇది అని అడిగితే దుప్రసిరి అని పెడితే బాగుంటుంది కదా, దుర్గా ప్రమోద సిరి అంటే బాగుంటుంది కాబట్టి సుప్రసిరి బాగుంటుంది అనగానే నేను కూడా వారితో ఏకీభవించి సంస్థ కార్యక్రమాలు చేసే నువ్వే కాబట్టి ఇంక నువ్వు వెనకండి నడిపించాల్సిందా నువ్వే అని చెప్పగానే ఆ పేరుతోటి మాకు చాలా శ్రీ అనేది చివరి అక్షరంతో బాగా కలిసి వచ్చింది.
అవిరామంగా ఈ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. రైలు కళ్యాణ్, రైలు నిలయం, సుందర విజ్ఞాన కేంద్రం, అంటే ఓన్లీ సినీ సంగీత విభాగాలే కాకుండా నేను క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ కూడా చాలా మినీ ఆడిటోరియంలోనూ, రైలు కళ్యాణ్లోను, రైలు నిలయంలో ఎక్కువగా మా ఏరియాలో మేము ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. ఇంత దూరం వచ్చి ప్రోగ్రామ్స్ చేయడం కన్నా నాకు అక్కడ వాళ్ళు, నా ఆత్మీయులు చాలామంది ఉన్నారు, ఆ పాటలు పాడించాలండి పిల్లల చేత అంటే ఆనందబాగ్ ఆడిటోరియంలోనూ ఒకసారి జమున గారి చేత ఆవిడ ముఖ్య అతిథిని ఇచ్చేశారు. అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి ఏ ఏరియాలో ఉన్న వాళ్ళు ఆ ఏరియాలో చేస్తే కనుక వాళ్ళకి ప్రాచుర్యం పెరుగుతుంది, అక్కడ కూడా ఇలాంటి సంస్కారం అబ్బుతుంది అనే ఉద్దేశంతో అలాంటి ప్రోగ్రామ్స్ నేను అటువంటి ప్లేస్లో చేశాను. ఎక్కడో గాన సభకే వచ్చి చేయాలని నాకేం కోరికలు లేవు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ స్థావరం కల్పించాలి, అక్కడ వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయాలి. బాలానగర్లో ఉంటే బాలానగర్లో పిల్లల చేత పాడించాలి. అలా ఏ ప్లేస్లో ఉంటే అలా ప్లేస్లో పాడించి వాళ్ళని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది. సినీ సంగీత విభావాలు మాత్రం ఇటువంటి వేదిక ఉంటేనే బాగుంది, రాణిస్తుంది అనుకుని ఈసారి సినీ సంగీత విభావాలు ఇక్కడ పెట్టాము. ఈ కార్యక్రమాలు ఎక్కువగా నేను దేశభక్తి గీతాలు, పిల్లల చేత పాటలు, ఇలాంటి క్లాసికల్ మ్యూజిక్ ఎక్కువగా పాటిస్తున్నాను. త్యాగరాయ కృతులు, అన్నమయ్య కృతులు అలాంటివి ఎక్కువ పాటించడం జరిగింది. పెద్దవాళ్ళ ఆశీర్వచనాలు కూడా ఎంతో లభించాయి. అలాగే ప్రతిసారి ఊరికే ప్రోగ్రాం చేయడం ఎందుకని నాకు విద్యను నేర్పిన గురువులకి నాకు చేతనైనంత నా తృప్తి మేరకు సన్మాన కార్యక్రమం అంటే చిన్న సన్మాన కార్యక్రమం పెట్టుకుంటూ కొనసాగిస్తున్నాను. ఆ వరవడిలో కల్లూరి మురళీకృష్ణ గారికి, వారు ఇప్పుడు లేరు, వారికి, తర్వాత లలిత సంగీత చక్రవర్తి అయిన మహాభాష చిత్తరంజన్ గారికి, మరి ఆప్సో ప్రెసిడెంట్ అయిన కేఎస్ఆర్ మూర్తి గారికి, ఉషాకాంత్ గారికి, ఇలా వరుసగా కొద్దిగా మా శక్తి మేరకు సన్మానం అంటూ పెట్టి వారి కార్యక్రమాలను మాకు అందజేసేలాగా వారి అమూల్యమైన సలహాలు చేసుకుంటూ మా సంస్థను కొనసాగిస్తున్నాము. అలాగే కిందటి 2 నెలల 3 నెలల క్రితం జిక్కి గారి పాటలు నాకు చాలా ఇష్టం. ఆ పాటల పేరు మీద శరత్చంద్ర మ్యూజికల్ నైట్ కింద శరత్చంద్ర నేను కలిసి పాడడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు సినీ సంగీత విభాగాలు నిర్వహించడం విషయంలో నాకు ప్రేరణనిచ్చింది యువకళావాహిని అధ్యక్షులైన శ్రీ వైకే నాగేశ్వరరావు గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. సభాముఖంగా వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి సీడీ దేవి నవరాత్రి కీర్తనలు సీడీ నా ఓన్ కంపోజిషన్స్లో 9 పాటలు నేను కంపోజ్ చేసి పాడడం జరిగింది. అప్పుడు కూడా నారాయణ రెడ్డి గారే మాకు సీడీ ఆవిష్కరించారు, దేవి నవరాత్రి కీర్తనలు మరియు శివపురి కీర్తనలని. ఆ పాట పాడినప్పుడు వారికి సీడీ ఇవ్వడం జరిగింది నాగేశ్వరరావు గారికి. అప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకి తెలియదు. తెలిసినా ఆయన మొహదా చూడలేదన్న. అయితే అన్నారు, మీరు మీ చేత ఒక కార్యక్రమం నేను చేయిస్తానండి, మీరు పాడగల సిద్ధంగా ఉన్నారా అన్నారు. ఆ టేక్ 1 month టైం. అడగగానే నేను పాడేయలేదు. ఎందుకంటే ఒక పాట పాడాలంటే ఒక కాన్సెప్ట్ ఒక సింగర్ తీసుకుందంటే దాన్ని ఫుల్ఫిల్ చేయగలిగే శక్తి రావాలి. ఇవాళ చెప్పగానే రేపు పాడేస్తే దాని క్వాలిటీ తగ్గిపోతుంది అని నేను భానుమతి గారి పాటలు ఆయన సజెస్ట్ చేయగానే వెంటనే నేను యాక్సెప్ట్ చేసి చక్కగా నా చేత ప్రాక్టీస్ చేయించారు. ఆయన సలహాలతోటి నేను మంచి పాటలు పాడడం జరిగింది. అది నారాయణ రెడ్డి గారికి కూడా వచ్చారు. అప్పటికి మన సుదర్శన్ సింగ్ గారు కూడా ఆ సభలో ఉన్నారు. తర్వాత లీల గారి పాటలు లీల గారి పేరు మీద కూడా చేయడం, జిక్కి గారి పాటలు చేయడం జరిగింది. 3 సభల్లో ఒక్క సభకే నారాయణ రెడ్డి గారు రాలేదు మా సభకి. దానికి చాలా విచారపడుతున్నాను. ఎందుకంటే ఆయన ఎదురుగుండా పాడుతుంటే ఆయన ఇచ్చే స్పందన వేరండి, ఆ ఎక్స్ప్రెషన్స్ వేరు. ఆయన ఎదురుగుండా పాడుతుంటే మాకు ఆనందం, తెలియని ఆనందం వచ్చేస్తుంది. అందులో ఇవాళ ఊయలుంగినదై మనస్సు ఆ పాటని నేను అన్నాను, నారాయణ రెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నానంటే 12th యాన్యువల్ డే కింద చేస్తున్నాను, 12వ వార్షికోత్సవం చేస్తున్నాం మా సంస్థతోటి అని అనగానే ఆయన ఎవరెవరు పాడుతున్నారో అడిగారు. నేను అందరి పేరు చెప్పాను, సురేఖామూర్తి, ప్రసన్నలక్ష్మి, వెంకట్ట, మిత్ర అని. నువ్వు పాడలేదా అని అడిగారు. నేను కూడా పాడుతున్నానండి అన్నాను. ఏం పాటలు పాడుతున్నారు? వయ్యారములకే చిన్నవి ఎలాంటి పాటలు ఉన్నాయండి అన్నారు. ఆ పాటలు కాదు, ఇంకోటి అసలైన పాట ఉంది అన్నారు. అంటే ఏమిటంటే ఊయలు ఊగినదో మనసు నాకు ఇష్టమైన పాటమ్మా అనగానే నాకు ఆయన దేవుడే వరమించారు కదా, ఇంకా పాడడానికి ఏమిటి, నేను మంచి అవకాశంగా తీసుకుని ఆ పేరు మీదే ఊయలు ఊగినదో మనసు అంత మంచి అందమైన సెంటెన్స్ రాసేవాడు ఇంకెవరు నవ్వుతో నవ్వేసేది. ఆ పాటలోని ఎంతో అభిమానులు కూడా మన ఎన్నో ప్రశ్నలు లేవలెత్తారు. దాంట్లో లక్ష్మి గారు అలాంటి అభిమానులు ఏమన్నారంటే, ఇలాంటి రచనలు ఎంత బాగా చేస్తారండి ఆయన, ప్రాయము నీవే పరువము నేనే అని అన్నారు. ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటో చెప్పమని అడుగుదాము మనము సభలో ఆయన అనుమతిస్తే అని అడిగారు.
సార్ తర్వాత మాకు అట్లా కొంచెం క్లారిఫికేషన్ చేస్తారని మేము అనుకుంటున్నాం. ప్రాయము పరువము అంటే రెండు ఒకటే అని మా ఉద్దేశం. అంటే మన కమ్మని రాత్రి ఇవన్నీ మామూలుగా రాసేవి. రమ్మని పిలిచే మల్లెల పానుకు మనకై నిలిచే ప్రాయము నీవై పరువము నేనే అని వచ్చింది. దానికి మాకు ఎవరైనా కూడా నారాయణ రెడ్డి గారు తీరుస్తారు, మా సందేహాలు తీరుస్తారు అనుకుంటూ. తర్వాత మాకు సుదర్శన్ సింగ్ గారు మాకు ఎప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా, మా కుటుంబానికి ఎక్కువ పరిచయం మనుషులు. వెన్నకోట మురళీకృష్ణ గారు, వారి దగ్గరే నేను నేర్చుకుని లలిత సంగీతం ఆడిషన్ పాస్ అయ్యాను. వారు ఎంతో మందికి విద్యాదాతలు, లలిత సంగీత విద్యాదాతలు. ఇప్పుడు ఫైల్లో ఉన్నారు శారదారెడ్డి గారు, ప్రభాకర్, జీవి ప్రభాకర్, ఎంఆర్కే ప్రభాకర్, సురేఖామూర్తి గారు, మీ అందరం, ప్రసన్నలక్ష్మి గారు, అందరూ ఆయన పాటలు పాడి ఆడిషన్స్ పాస్ అయిన వాళ్ళమే. అటువంటి మహా వ్యక్తి మా సభకి రావడం అనేది మేము ఎంతో గర్వకారంగా ఫీల్ అవుతున్నాము. ఒక్కసారి వారికి కరతాళంతో వరకు స్వాగతం చెప్పాల్సిన కోరుకుంటున్నాను. అలాగే మా ప్రతి ప్రోగ్రాంకి పరిచయమైన ప్రతి ప్రోగ్రాంలను శ్రీ జయప్రకాష్ రెడ్డి గారు మాకు వెన్నంటి ఉంటూ చక్కటి సందేశాన్ని ఇస్తూ మాకు ప్రోత్సహిస్తున్న వారు. నిన్ననే యూకే నుంచి లండన్ నుంచి వారు ఫ్లైట్లో వచ్చారు. నిన్న పొద్దున చెప్పాను, ఇన్విటేషన్లో వేస్తాను సార్ అని ఒక 2-3 రోజుల క్రితం చెప్పి ఫోన్లో మాట్లాడి కాంటాక్ట్ చేశాము. ఆయన వెంటనే అంగీకరించి రాగానే శ్రమ కూడా, వాళ్ళ ఫ్లైట్ కూడా ఏదో పైన డిస్టర్బ్ అయిందట, అటువంటి శ్రమను కూడా ఓర్చుకుని ఆయన మా సభకు రావడం అనేది చాలా ఆనంద విషయం. మనం రావాలి సార్ మీరు ఎలా అని అడిగాను. మళ్ళీ ఇటువంటి ఇంకా ఈరోజు మా కార్యక్రమంలో బిరుదుని మరియు మా సత్కారాన్ని అందుకోబోతున్న విఎల్ చారియార్ గారి గురించి చెప్పే విషయమే లేదు, మీకు అందరికీ తెలిసిందే. వారు చిరపరిచితులే. గత 10 సంవత్సరాలుగా మీ అందరికీ అనేక ప్రోగ్రామ్స్ చేస్తూ దాదాపుగా 100కి పైగా ప్రోగ్రామ్స్ చేసిన వారు. వారికి మా గురుదక్షిణ కింద మాకు అందరికీ ఎంతో వెన్నంటి తట్టి ప్రోత్సహించిన వారికి మేము చిరు సత్కారం ఒకటి చేద్దామని ఆలోచన కలిగింది. చిరు సత్కారంతో పాటు ఒక బిరుదు కూడా, అంటే ఆయనకి బిరుదులు ఏం తక్కువ లేదండి, 1 పేజీలు 2 పేజీలు నిండిపోతాయి. కానీ అటువంటి బిరుదుని మా సంస్థ ద్వారా కూడా ఇచ్చి మేము సత్కరించుకుని వారికి కృతజ్ఞత తెలుపుకుందామని నారాయణ రెడ్డి గారి సమక్షంలో, పెద్దల సమక్షంలో, అందరి సమక్షంలో ఈ బిరుదు ప్రదానం జరగాలని కోరుకుంటున్నాను. తర్వాత కార్యక్రమాన్ని సభాధ్యక్షులు కొనసాగించారు. సభాధ్యక్షులు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్య పీఠస్థానంలో ఉన్న సుదర్శన్ సింగ్, లయన్ జయప్రకాష్ రెడ్డికి, ప్రముఖ లలిత సంగీత కర్త వెన్నకోట మురళీకృష్ణ గారికి, ఈనాడు బిరుదు అందుకోబోతున్నటువంటి స్వర విశ్లేషణ విశారద, ఇంతవరకు మాకు తెలిసే బిరుదు నేను ఇచ్చింది అది స్వర విశ్లేషణ విశారద, స్వరరాగ విశ్లేషణ విశారద అనుకున్నాం. చార్యర్ గారు ఈ సుప్రసిద్ధి సంస్థ స్థాపనకు సంబంధించిన విశేషాలను చెప్పిన గాయనీమణి కనకదుర్గకు మీకు నమస్కారం. సుప్రసిద్ధి అంటే నేను చాలాసార్లు పాల్గొన్నాను, కానీ ఇందులో 3 కూతుళ్ళు ఉన్నారని నాకు తెలియదు. ఇది బాగుంది. కూతుళ్ళ పట్ల ఉన్న మమకారాన్ని ఆవిడ, వారి శ్రీవారు పేరు రామారావు, టి శ్రీరామారావు గారు, మొదలుపెట్టొచ్చు చాలా శ్రీని, శ్రీ అంటే లక్ష్మి, వారు కలిసి సంప్రదించుకొని ఈ నామకరణం చేయడం బాగుంది. ఇక్కడ ఈ పోస్టర్ మీద విశేషం ఏమిటంటే, ఇది ప్రత్యేకించి సినీ సంగీత విభావరి, ఒక సినీ రాగ విశ్లేషణ విశారదుడికి సన్మానం, బిరుద ప్రదానం, మరొకటి లేదు. అంతా దీనికి సంబంధించింది, సంగీతానికి సంబంధించింది. కాబట్టి చాలా తెలివిగా ఇక్కడ ఎవరయ్యా అంటే హీరో హీరోయిన్లు, గాయని గాయకులే హీరో హీరోయిన్లు ఇక్కడ వాళ్ళకు ప్రాధాన్యం ఇచ్చింది కనకదుర్గ.
డిఏ మిత్ర, కె వెంకట్రావు, సురేఖామూర్తి, ప్రసన్న లక్ష్మి, పికే దుర్గ. ఈ రకంగా వారి చిత్రాలలో చేర్చడం అనేది ఆ కనకదుర్గ గాయనీమణులకు గాయకులకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని నేను అభినందిస్తూ ఉన్నాను. దాన్ని మర్చిపోయించాను. కనకదుర్గ నాకు మాటలు రావన్నది మైక్ ముందుకు వచ్చేసరికి మైక్ పలికిస్తుంది. మైక్ కలిగించిన మైకంలో ఏమీ రాసి కనకదుర్గ మాట్లాడక ఎప్పుడు చూడలేదు. సంస్థకు సంబంధించిన వివరాలు కాబట్టి ధారాళంగా మాట్లాడుతుంది. అనుస్వారాలు లేకుండా, నిరుస్తాపులు కామాలు లేకుండా. చాలా సంతోషం. ఇక రెండవది, మూడవది, ఇప్పుడు ఒక సందేహం వెలువడింది ఇక్కడ. ప్రాయము నీవై ఊయరూగినదో ఈ మనసే అనేది బొబ్బిలి యుద్ధంలో భానుమతి కోసం నేను రాసిన పాట. భానుమతి గారు తాను పాడే ప్రతి పాటను రచనకు సంబంధించింది, రాగానికి సంబంధించింది అక్కడ కూర్చునేది. ఇతరుల చిత్రాలలో కూడా కూర్చొని తనకు ఏ రకంగానైతే తన గొంతుకి అనువుగా ఉంటుందో చెప్పేది. ఈ ద్విత్వాలు, సంయుక్తాక్షరాలు పడేటట్టుగా ట్యూన్ ఉండకూడదని చెప్పింది. ఎలా ఉండాలంటే తీగ సాగినట్టుగా ఉండాలి. ఆవిడ గొంతులో రాగం కూడా, స్వరం కూడా తీగ సాగినట్టు ఉంది. చిత్రం ఏమిటంటే ఎన్ని పాటలు పాడగా విన్నాను నేను కనకదుర్గ గాయనిగా. కానీ భానుమతి పాటలు వచ్చేసరికి ఆవిడ మాత్రమే పాడుతుంది. భానుమతి పాటలు ఇంకొకటి చూశాను నేను. భానుమతితో సన్నిహిత పరిచయం ఉంది కాబట్టి ఆవిడ మెడ పైకెత్తి పాడింది రికార్డింగ్లో. అంతటి స్వాభిమానధనురాలైన భానుమతి పాట పాడేటప్పుడు మాత్రం మెడ పైకెత్తేది. ఈ అమ్మాయి కూడా అలాగే పైకెత్తింది. జన్మసీమనదేలు ఉండే అందులో పంక్తులు ఉన్నాయి కొన్ని. ఏ పంక్తులనేవి? ఆకాశ వీధిలో హాయిగా భానుమతి కొంతే సగం తీసుకుంది. మంచి గాయండి. సరే, కాబట్టి భానుమతి పాడిన పాటలోని పల్లవిని నేను రాసింది, ఎంపిక చేసింది. ఎందుకు విశేషం అంటే ఇందులో గొప్పదనం కవిత్వం లేదు, మామూలుగా అంతగా ఉన్నట్టు ఇది ఉంది. అన్నీ ఒక్క ద్విత్వాక్షరం లేదు, ఒక్క సంయుక్తాక్షరం లేదు. ఊయలూగినదోయి మనసే తీయని ఊహల తీవెల పైన. కాబట్టి ఏ సంయుక్తాక్షరం కానీ ద్విత్వాక్షరం లేకుండా పాట రాస్తే ఆవిడ అప్పుడు మెచ్చుకుంది. ఆవిడ పరిస్థితి. కాబట్టి భానుమతి గొంతు తనలో ఇమిడించుకున్నటువంటి కనకదుర్గ భానుమతి పాడిన పాటను పల్లవిని తీసుకొని ఈనాటి శీర్షికం చేయడం బాగుంది. ఇక మిగిలింది చారియర్ గారికి ఏ బిరుదుస్తున్నారో ఇంతవరకు నాకు తెలియదు. ఇప్పుడు ఇంతవరకు అది గుప్తం, రహస్యం. ముందు తెలిస్తే దాని గురించి వ్యాఖ్యానించేవాడిని. ఇప్పుడు వ్యాఖ్యానించను. నేను లోగడ ఇచ్చిన బిరుదు స్వరరాగ విశ్లేషణ విశారద. అది ఒకటి చాలు. మొత్తం అతని వ్యక్తిత్వాన్ని, సంగీత వ్యక్తిత్వాన్ని కళ్ళకు కడుతుంది. ఆయన గొప్ప విశేషం ఏమిటంటే స్వయంగా పాడుతాడు కూడా. ఆయనకు సంగీతమే, గానమే సర్వస్వం అనిపిస్తూ ఉంటుంది. అలాంటి చారియర్ గారు ఉన్నారు. అదే చారియర్ గారు గొప్ప సేవ చేస్తున్నది ఏమిటంటే ప్రతి పాటకు ఆయన రాగం పట్టుకొని దాన్ని విశ్లేషించి పాడి చూపిస్తుంటాడు. ఆ రాగం ఏ రాగఛాయల్లో ఉందనేది ఆయన ఓపికను మెచ్చుకోవాలి.
అలాంటి చార్యర్ గారికి బిరుద ప్రదానం ఉంది. ఇకపోతే చివరన ప్రాయము నీవై పర్వము నేనై, దానికి సందేహం తొలిసారిగా వింటున్నాను నేను. ప్రాయం అంటే కేవలం వయస్సు. వయస్సు అనగానే యవ్వనం కాదు. మళ్ళీ క్లాస్ తీసుకున్నట్టు మన పని. తొలి ప్రాయం ఉంది, మరి ప్రాయం ఉంది. ప్రాయమింతకు మిగుల కైవ్రాలకుండ కాశికాఖండమను మహాగ్రంథమేను తెలుగు చేసేద కర్ణాటక దేశ కటక భక్త వర్మాలి శ్రీ భక్తసుతవి. ప్రాయమింతకు మిగుల కైవ్రాలకుండా మహాకవి శ్రీనాథుడు అన్నాడు. ప్రాయం కైవ్రాలకుండా అంటే వాలిపోకుండా, అంటే ముసలితనం రాక ముందు. ముసలితనం ఒప్పుకోడు శ్రీనాథుడు. కాబట్టి ప్రాయం అంటే వయస్సు, లేత వయస్సు కావచ్చు, ముదురు వయస్సు కావచ్చు, చివరి వయస్సు కావచ్చు. పర్వం అంటే ఒకటే. పర్వం అంటే యవ్వనం. ముదురు యవ్వనం ఇంకా ఇంతవరకు అనుకోలేదు మన. లేత యవ్వనం, యవ్వనం అంటే యవ్వనమే. అది ఆ రకంగా చిన్న స్పష్టీకరణ చేస్తున్నాను నేను మీకు. చాలా సంతోషం పడింది. దీన్ని ఎవరు ప్రశ్నించారో లేదు, బాగుంది. ఎవరు నువ్వేనా? ఎవరు? డాక్టర్ లక్ష్మి, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్. కవి తీసావు కదా. చాలా సంతోషం. అందరికీ అభినందనలు. ముఖ్యమైన కార్యక్రమం చార్యర్ గారి సన్మానం. నారాయణ రెడ్డి గారి విశ్లేషణ విన్న తర్వాత నారాయణ రెడ్డి గారిని ఎన్ని నాళ్ళు పోడినా ఎన్ని నోళ్లు పోడినా తక్కువని కనుక వారిని మరొకసారి నమస్కరిస్తూ ఈ సన్మాన కార్యక్రమాన్ని చెప్పవలసిందిగా కంకదూరి గారిని కోరుతున్నాను. వారికి సమర్పించి ఆ బిరుదు ప్రదానం అయ్యేటప్పుడు వారికి సన్మాన పత్రాన్ని నేను ముందుగా చదివిన తర్వాత, సన్మాన పత్రం చదివిన తర్వాత అని చదివిస్తున్నారు. దాంపూరి రాగాల రారాజు శ్రీమాన్ విఎల్ఎన్ చార్యర్ గారికి సభక్తికంగా సమర్పిస్తున్న అక్షరాది నందన రాగమాలిక. స్వరారాధక నిరంతర సాధనే ధ్యేయంగా నిత్యశోధనే లక్ష్యంగా స్వర రాగ ప్రస్థానాన్ని జీవన మార్గంగా మార్చుకొని తదేక దీక్షతో 60 వసంతాలుగా కళారంగానికి ఎనలేని సేవలు ఇస్తున్న మీ నిరంతర కృషి వలత్వానికి ఇవే మా జోహార్లు. ప్రణవనాదన హరులు ప్రవహించే స్వర రాగాలను మీ గలను వయ్యారంగా వశనిశ్చందంగా పలికించి శ్రోతలను అప్రపంచారు. సినీ గీతాలకు సుస్వర పరిమళాలకి అన్నమయ్య సంకీర్తనలను దేశభక్తి గీతాలను స్వరబద్ధంగా ఆలపించి సంగీత సరస్వతిని అర్చించి ధరించారు. సినీ రాగ విశ్లేషణ విశారద సామాన్యుల నుండి స్వర మేధావుల దాకా అందరినీ గుర్తించి అలనాటి సినీ గీతాలను ఎంచుకుని ఏ గీతాలు ఏ రాగాల్లో ఉన్నాయో గుర్తించి రాగ విశ్లేషణ చేస్తూ ఎన్నెన్నో సినీ సంగీత విభావాలను నిర్వహించిన ఘనత మీ స్వంతం. 3 in 1 నవరాగ రంజని జైభేరి గోపించిన అభేది రాగం మోహన రాగం ఝుమ్మంది నాదం సయ్యంది కళ్యాణి రాగం అఖిలం రాగమయం అంతా గానమయం పంచరాగామృతం ఇలాంటి మీ సుస్వర గాన విభావములలో రాగ విశ్లేషణ వైదుష్యం పండిత హృదయానందదాయకమై నిలిచింది. ఆకాశ వీధిలో అందాత జాతులు మనసే అందాత బృందావనం. ఇక మహిళల జీవన సమరంలో సినీ సంగీత సంబరాలు రాగమాలికలతో అక్కినేని జన్మదినోత్సవ విభావనలు, వివిధ రాగాలలో దేవుని రూపాలు, ఘంటసాల స్వర జయంతులు మీ స్వర గానామృతాన్ని శ్రోతృజన పర్వంగా పంచిపెట్టాను. కళామతల్లి ముద్దుబిడ్డ 1952 నేటి వరకు అవిరామంగా స్వర ఝరి తరంగిలను నిర్మిస్తూ స్వరాలు కూరుస్తూ సంగీత రసజ్ఞులను అలరించారు. శ్రీకృష్ణదేవరాయలు, అప్పాజీ, శ్రీకృష్ణాది పాత్రను ధరించి రంగస్థలంపై ప్రేక్షకులను మురిపించి మేమర్పించారు. రాష్ట్ర విద్యాశాఖలో కళాభారతి సాంస్కృతిక కార్యదర్శిగా 15 ఏళ్లు వివిధ సంగీత సాహిత్య సాంస్కృతికోత్సవాలను నిర్వహించి కళాభిజ్ఞుల మన్ననలు అందుకున్నారు. అందుకే పద్మశ్రీ జేసుదాస్ గారి ద్వారా స్వరరాగ సుధాంబుడి, పద్మభూషణ్ ఆచార్య నారాయణ రెడ్డి గారి ద్వారా సినీ రాగ విశ్లేషణ విశారద బిరుదులనే కాకుండా నట సామ్రాట్ అక్కినేని గారి ద్వారా రాగ మార్తాండ, నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీఆర్ పురస్కారాన్ని అందుకున్నారు. సంస్కృతి అంతర్జాతీయ సంస్థ వారికి సంగీత గాన రత్న అనే బిరుదును అందుకున్నారు. ఇలా ఎన్నెన్నో బిరుదుల్ని సత్కారాన్ని వరించిన మీ కళా ప్రతిభకు ముగ్ధులై మీ నిరంతర పరిశ్రమకు మెచ్చుకోలుగా చంద్రునికో నూరు పోగుల సుప్రసిరి ఆర్ట్స్ అందిస్తున్న స్వర విరించి బిరుదాన్ని
స్వీకరించమని అభ్యర్థిస్తూ తన ఆధీనంలో మీ వికే దుర్గా అధ్యక్షుడు, శ్రీ వి రామారావు కార్యదర్శి, సుప్రసిరి ఆర్ట్స్ అసోసియేషన్ రచన. ఈ సన్మాన పత్ర రచన ఎం దత్తాత్రేయ శర్మ గారు. సభాధ్యక్షులు సుందర్ సింగ్ గారు సన్మాన పత్రాన్ని, బిరుదుని, సన్మాన పత్రాన్ని అందజేస్తున్నారు. తర్వాత ఇక్కడ చూడండి, బిరుదు ప్రధాన నారాయణ రెడ్డి గారి చిత్ర మీదుగా సార్ ఒక అందమైన జ్ఞాపిక సుప్రసిరి ఆర్ట్స్ ఇన్స్టిట్యూషన్ తరఫున ఈనాటి నుంచి స్వర వీరించి గౌరవిస్తున్నారు. నాకు ఏదో వినిపించడం లేదు. ఇక్కడి నుంచి ఎంత అనిపించిందండి మీకు? అక్కడికి కూడా మాకు వినిపించాలిగా. ఇలా రండి, ముందుకు రండి. నారాయణ రెడ్డి గారు సంస్థ పేరు ఈ ముగ్గురిని కలుసుకుని వారిని ఆశీర్వదించారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మ శ్రవణానంద శ్రోతలు కూడా నమస్కారం. ఈరోజు సుప్రసిరి ఆర్ట్స్ అసోసియేషన్ 12వ వార్షికోత్సవ సందర్భంగా ఈ సినీ సంగీత విభావరి ఊయల ఊగినదోయి మనసే, ఈ వేదిక కూడా ఊయలా ఊగిపోయింది. ఈ వేదిక కింద శ్రవణానంద శ్రోతల శిరస్సును కూడా బాగా ఊగాయి. పాటలు అంతా బాగా సెలెక్ట్ చేశారు కనకదుర్గ గారు. సుప్రసిరి ఆర్ట్స్ అసోసియేషన్ 12వ వర్షం సందర్భంగా ఇద్దరు చేసిన కార్యక్రమాలు నేను తిలకించాను. వారు చాలా మంది పిల్లలకి సంగీతం చెప్తూ ఒక భరతనాట్యం కాదు, కూచిపూడే కాదు, మరి కర్ణాటక సంగీతం కాదు, ఎటువంటి తీసుకోకుండా, పారితోషికం తీసుకోకుండా వారికి ఉచితంగా విద్య నేర్పుతున్నారు. వారి ఇల్లే ఒక సరస్వతి విద్యాలయం. దయచేసి మీరు వారికి ఏంటంటే కనకదుర్గ గారికి భానుమతి గారికి ఇద్దరికి ఒకటే తేడా. ఆవిడ బహుముఖ పరిచయశాలి, ఇంచుమించు ఈవిడ అలాంటి ఆవిడకి స్టూడియో ఉంది, భరణి స్టూడియో. ఈవిడకేమో సరస్వతి విద్యాలయం ఉంది, అది తేడా. తర్వాత వారి యొక్క భర్త శ్రీరామారావు గారి యొక్క కృషి బాగా ఉంది, ఉత్సాహం, ప్రోత్సాహం. అలాగే వారి తల్లిదండ్రులు కూడా, కనకదుర్గ వారి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి అలాగే కార్యక్రమాలు చేయిస్తున్నారు. నాకు గత 20 సంవత్సరాలు బట్టి కనకదుర్గ గారు తెలుసు. మేము ఒకసారి మల్కాజ్గిరి ప్రోగ్రాం ఉన్నా లేకపోయినా కూడా మేము వారానికి ఒకసారి కలుసుకొని ఈ సంగీత సినిమాలోని సంగీతం గురించి, రాగ విశేషాల గురించి, అప్పుడున్న సంగీత దర్శనం గురించి, ఎలా కట్టారు, ఎలా చేశారు చెప్పి మేము చర్చించుకుంటూ కాలక్షేమం చేస్తుంటాం. తద్వారా వారు కూడా అవకాశాలు ఇచ్చారు. వారు ఈ సందర్భంగా వారు నాకు ఈ బిరుదు ఇవ్వడం వల్ల చాలా సంతోషిస్తున్నాను. వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తర్వాత అనేక రాగాలు సినిమా పాటలు బాడీ చేశారు, అనేక రాగాలు. కానీ ఒక రాగం ఉంటుంది, తోడి రాగం అని. మరి దాంట్లో నేను ఎక్కడ పాట రాలేదు. తోడి రాగంలో పాటలు మరి లైట్ మ్యూజిక్లో కానీ మరి అరుదు, బాగా అరుదు. ఆ రాగఛాయలు ఎలా ఉంటాయో మీకు చూస్తాను. తోడి రాగం ఈ మధ్య మాధవి సురేష్ గారితో పరిచయం అయింది నాకు. ఆయనతో కూడా ఈ విషయం ఇచ్చాను.
ఆయన ఈ రాబోయే చిత్రంలో ఆయన సంగీత దర్శకత్వంలో ఈ నాకు తీసుకుని నేను ట్రై చేస్తానని చెప్పేసి ఆయన నాకు ఒక మాట ఇచ్చారు. కాబట్టి వారికి ధన్యవాదాలు. నాకు ఈ విధంగా సత్కరించినందుకు, బృద్ధి ఇచ్చినందుకు కనకదుర్గ గారికి, మరి ఈ సంస్థ అధ్యక్షులు గారికి, శ్రీ వి శ్రీరామారావు కార్యదర్శి గారికి నేను నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మీ అందరికీ కూడా థ్యాంక్స్. మొదటితో చిన్న సవరణ. ఈ చార్యర్ గారు పాడుతూ ఉంటే ఆయన వయసు తెలియదు. ముఖం కూడా ఆయన అదృష్టం లేతగా ఉంటుంది. ఇప్పుడు ఆయన పాడుతుంటే అనిపించింది ఏమిటంటే ఆయన వయసుకు మరిప్రాయం తొలిప్రాయం అని ఉంది, కానీ వాయిస్కు మాత్రం పర్వంలో ఉంది. అది లక్ష్మీదాన్ని మరొక అదనంగా అభినందించకుండా ఉండలేకపోతున్నాం. ఇంకా ప్రభుత్వం వారికి పద్మశ్రీ బిరుదు కూడా ఇవ్వాలని కోరుకుంటూ భగవంతుడు ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను. ఇప్పుడు సభలో ఆశీనులైన పెద్దలు గౌరవనీయులు జయప్రకాష్ గారు మాట్లాడారు. సన్మాన్యులు స్వర విపంచి శ్రీ విఎల్ఎన్ చార్యర్ గారికి, కనకదుర్గ గారికి, ఆశీనులైన జన సంతోషోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఊయలలోగను ఈ మనిషి ప్రత్యేక సంగీత విభాగం నిర్వహిస్తూ రాగాల రారాజు శ్రీ విఎల్ఎన్ చార్యర్ గారిని సత్కరించడం ఒక మంచి సాంప్రదాయంగా భావిస్తున్నాం. ముందుగా వికే దుర్గ గారిని, వారి కార్యవర్గ సభ్యులను అభినందిస్తున్నాం. శ్రీ చార్యర్ గారి కీర్తి కిరీటంలో ఈ స్వర వివరించి బిరుదు ప్రకాశిస్తుందని భావిస్తున్నాం. తాను గాయని అయి ఉండి తోటి గాయకులను గౌరవిస్తూ ఈ ప్రత్యేక విభావాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు మరొకసారి వికే దుర్గా గారిని అభినందిస్తూ మీ అందరి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. పెద్దలు శ్రీ విన్నకోట పులిక్ష గారు అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి, ప్రొఫెసర్ సుదర్శన్ సింగ్ గారికి, లయన్ పి జయప్రకాష్ రెడ్డి గారు, నేటి సన్మానితులు విఎల్ఎన్ చార్యర్ గారికి, అలాగే మా అమ్మాయి వెన్నకోట కనకదుర్గ, మా ఇంటి పేరు కూడా వెన్నకోట, సో మా ఆడపడుచు అందరికీ నా నమస్కారాలు. ఇవాళ సుప్రసిరి ఆర్ట్స్ అసోసియేషన్, సుప్రసిరితో బదులు నేను సుస్వర సిరి ఆర్ట్స్ అసోసియేషన్ అని కూడా పిలుస్తున్నాను ఇవాళ. ఎందుచేతంటే ఇప్పటి వరకు మనం ఈ పాటల తోటలో మన మనసులు ఊయలుగాయి. ఆయనకి సంగీతం చాలా ఇష్టం. సంగీతం పాడరు, ఆయనకి సంగీతం తెలియదు. ఒకసారి నన్ను అడిగారు, అసలు ఈ శృతి అంటే ఏమిటండి అని అడిగారు. శృతి లయ అంటారు కదా, ఇవి రెండు ఏమిటన్నారు. మీరు వింటున్నారు కదా, మరి మీకేం అర్థం కాలేదా అంటే, ఏమనండి వింటుంటాను కానీ నాకు అర్థం కాలేదు. అప్పుడు నేను ఆయనకి స్వరం చెబితే అర్థం కాదు, రాగం పాడిన అర్థం కాదు. అందుకని ఏం చేశానంటే నేను అపస్వరంతో ఒకటి పాడా. అందమే ఆనందం, ఆనందమే జీవితం అకరందం అని పాడా. ఇది ఎట్లా ఉందండి అన్నాడు. బాలేదండి అన్నాడు. అప్పుడు అందమే ఆనందం, ఆనందమే జీవితం అకరందం అని పాడాడు. ఇది ఎలా ఉందండి? ఇది బాగుందండి అన్నారు. థ్యాంక్ గాడ్. మీకు మంచి సంగీతాన్ని ఆస్వాదించేటటువంటి వరాన్ని భగవంతుడు మీకు ప్రసాదించాడు. శృతి లయ ఈ రెండు కనుక లేకపోతే సంగీతం లేదు. అలాగే నాకు ఇంకొక విచిత్రమైనటువంటి సంఘటన ఇదే థియేటర్లో తారసపడింది. ఓ రోజున కుడియడం అయితే పొరపాటు లేదో పాట పాడుతున్నాడు అని ఇక్కడ ఒక గాయకుడు. అస్సలు బాగాలేదంటే వినటానికి చాలా అసహ్యకరంగా ఉన్నటువంటి. ఆయన చప్పట్లు కొట్టారు నా పక్కన కూర్చుని. ఎందుకు కొట్టారంటే మీకు ఏం నచ్చిందంటే, అది ఘంటసాల గారి హిట్ సాంగ్ కదా సార్ అన్నాడు ఆయన. అంటే మీరు చప్పట్లు కొట్టింది ఘంటసాల గారికా లేకపోతే ఇప్పుడు పాడిన గాయకుడికా
అంటే ఆయన తెలమొహం వేశారు. అందుకని ఇది మీకు బాగా అనిపించిందా మీరు వింటుంటే అని అడిగాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సంగీతానికి ముఖ్యంగా సుస్వరం, మంచి గాత్రం, అలాగే శృతి లయలు మెయింటైన్ చేసేటటువంటి శక్తి, ఈ రెండు చాలా అవసరం. దానితో గాత్రం బాగుండాలనుకోండి, గాత్రం చాలా బాగుంటే ఎక్కువ మంది వింటారు.